so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఏ డే అట్ కజిన్స్ హౌస్. సో మేమైతే ఇప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేము ఎలా స్పెండ్ చేయబోతున్నాము ఏంటి అనేది ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇషి పాప సే హాయ్. సే హాయ్. హాయ్ హాయ్ ఎవ్రీవన్. ఓకే, లెట్స్ గో అండ్ మీట్ దేర్. అండ్ ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము అక్క వాళ్ళ ఇంటికి. సో కలిసి చాలా రోజులు అయిపోయిందనమాట. సో అందుకే ఈ వీకెండ్ ఇలాగా మీట్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇషి పాప ఇద్దరం ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. సో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలాగా నేను స్టిచ్ చేయించాను. సో ఈ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ మేమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇలా బయటకు వచ్చినప్పుడు మా ఇషి పాప అయితే ఫుల్ యాక్టివ్ ఉంటుందన్నమాట. సో అస్సలు ఏడవదు, అన్కంఫర్టబుల్ అస్సలు ఫీల్ అవ్వదు. సో బాగా కోఆపరేట్ చేస్తుంది అండ్ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంటి నుంచి ఇలా బయటకు వచ్చినప్పుడు అండ్ ఈవెన్ మేము లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా పైన ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటే సో దాన్ని చూస్తూ ఉన్నింది. లైక్ వైజ్ తను చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ వెరీ క్యూట్. సో మేము కూడా తను చేస్తున్న చిన్న చిన్న పనులని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము. సో వన్స్ కిడ్స్ వచ్చిన తర్వాత అటెన్షన్ అంతా వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. హియర్ ఇస్ మై సిస్టర్. సో నాకంటే ముందు తను ఇషి పాపని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, అటెన్షన్ మొత్తం కిడ్స్ గ్రాప్ చేసుకుంటారు. అండ్ ఇషి పాప అయితే వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అస్సలు ఏడవలేదనమాట, చూస్తూ ఉంది. చాలా రోజులు అయిపోయింది కదా, సో ఎవరా అని ఆలోచిస్తూ ఉంది. అండ్ మీన్ వైల్ మీరు ఇక్కడ చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి అక్క వాళ్ళ బాబు అండ్ పాప లోక్నాథ్ అండ్ రుహి. సో వీళ్ళు కూడా మేము వస్తున్నామని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇషి పాప అయితే ఫస్ట్ కొంచెం అట్లా ట్రాంకీగా ఉన్నింది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా అలవాటు పడిపోయింది వాళ్ళ పెద్దమ్మకి. అండ్ ఈలోపు మేము అందరం కూర్చొని అట్లా కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. అండ్ ఈలోపు వాళ్ళ పెద్దమ్మ అయితే ఇషి పాప కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. సో వన్స్ పాపకి ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా తనకి తినిపించేసి అండ్ ఆఫ్టర్ దట్ మేము లంచ్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఇలా పిల్లలకి తినిపించేస్తే మనం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో ఇషి పాపకి వాళ్ళ నాన్నమ్మ ఫుడ్ తినిపిస్తూ ఉంది. ఈలోపు నేను రుహి అయితే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము, అట్లా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. సో మేమిద్దరం మంచిగా సెల్ఫీస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈలోపు ఇషి తన ఫుడ్ తినడం కంప్లీట్ చేసుకునింది. ఇంకా సో వన్స్ ఇలా మీల్స్ తిన్న తర్వాత మ్యాండేటరీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మంచిగా ఆడుతుందనమాట. సో ఇంకా ఆమె తన ఆటలు మొదలు పెట్టేసింది. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత యాక్టివ్గా ఆడుతుంది అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మేము కూడా లంచ్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ మేము వస్తున్నామని చెప్పి మా అక్క అయితే మా కోసం స్పెషల్గా చేపల పులుసు అండ్ అలాగే బగారా రైస్, చికెన్ ఫ్రై, సో ఇలాగా వెరైటీస్ అన్నీ చేసి పెట్టిందనమాట. సో బయట రెస్టారెంట్లో ఫుడ్ ఎంజాయ్ చేయడం కన్నా ఇలాగ ఇంట్లో చేసుకొని తినడం అనేది చాలా ఇష్టం మాకందరికీ. సో ఇంకా అందరం కలిసి కూర్చొని ఫుడ్ అయితే తినేసాము.
ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రూహి అయితే వాళ్ళ బాబాయ్తో డిస్కస్ చేస్తూ ఉందన్నమాట. సో ఏ సాంగ్కి డాన్స్ వేయాలి ఏంటి అనేది. సో లోకి రూహి వీళ్ళిద్దరికి డాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా డాన్స్ చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా దాని తర్వాత ఇద్దరు డాన్స్ వేయడం స్టార్ట్ చేశారనమాట. ఎంత యాక్టివ్గా వేస్తున్నారంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అలా కంటిన్యూస్గా ఒక 1-2 అవర్స్కి కూడా వాళ్ళు అట్లా డాన్స్ వేస్తూనే ఉంటారు. సో యాక్టివ్. ఏం తెచ్చిండ్రు? ఏంటది? స్వీట్సా? స్వీట్ కాదా? స్వీట్ స్వీటా? ఎవరి కోసం అది? నా కోసమా? ఎవరు తెచ్చారు? నాన్న అమ్మ తెచ్చారా? ఎప్పుడు తెచ్చారు? ఈరోజు తెచ్చారా? వావ్, వాటర్ మిలన్. అది ఎవరి కోసం? అది అన్నక. పిన్నికేది? వేదముక్క. పిన్నికేది? పిన్నికి ఒకటి. వావ్, ఇది పిన్నికా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్తే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. ఎవరి కోసం అది? నేనెవరు? పిన్నినా? థ్యాంక్ యూ రూహి. వెల్కమ్. పుచ్చుకాయ ఎక్కడుంది? బయట ఉందా? బయట ఎందుకు పెట్టావు? అమ్మ పెట్టిందా? ఇప్పుడేనా? పుచ్చుకాయ ఎవరు తెచ్చారు? నానమ్మ. నానమ్మనా నాన్న అమ్మనా? నాన్న అమ్మనా? ఇంకేమేమి తెచ్చావు పిన్ని కోసం? ఏం తెచ్చావు? చెరుకులా? ఇంకా ఇంకేం లేదా? అంతేనా? అవ్వా నానమ్మ అట్లా ఉందా? నువ్వు కూడా వేస్తావా అది? నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? మొన్న. అవునా? నువ్వు కూడా డాన్స్ వేస్తావా? సో చూసారు కదా, ఇలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. అండ్ ఈవినింగ్ అయితే మా సిస్టర్ మా కోసం స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టునింది. సో అవన్నీ స్నాక్స్ అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత మంచిగా టీ అయితే తాగేసాము. అండ్ వీళ్ళతో ఇట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదన్నమాట. దట్ అట్లా చిన్న స్వీట్గా మాట్లాడుతూ ఉంటే చాలా బాగా ముద్దుగా అనిపించింది. సో తన మాటలు మీకు ఎలా అనిపించాయి, రూహి మాటలని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో తన మాటలు మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసేయండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా జై హనుమాన్ సాంగ్కి అయితే కంపల్సరీ డ్యాన్స్ వేయాలని చెప్పి లోకి అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా సో దానికోసం మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఇట్లా డ్యాన్స్ వేస్తున్నారు. సో డ్యాన్స్ చూసేయండి.
వీకెండ్ ఇలా స్పెండ్ చేసాము అక్క వాళ్ళ ఇంట్లో. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ మీ వరకు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బాయ్ బాయ్.